శ్రీ విఘ్నేశాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ మహాశివరాత్రి యావత్ భారతదేశం మొత్తం శివనామ స్మరణతో మోగిపోతుంది. చాలా గొప్ప పర్వదినం ఇది. మహాశివరాత్రి ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి గురించి ఏదో కొంత చెప్పాలని మనసు ఊగిలాడుతూ ఉంది. అసలు మహాశివరాత్రి పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటాము, దానిలో ఉండే విశిష్టత ఏమిటి, దీనిలో ఉండే పురాణ కథ ఏమిటి సూక్ష్మంగా తెలుసుకుందాం. ఈ మహాశివరాత్రి పర్వదినం మాఘ బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటాం. అంటే అమావాస్య వచ్చినాక 4వ రోజు నాడు జరుపుకుంటాం. ఇది రాత్రిపూటనే అన్ని పర్వదినాలన్నీ కూడా ఉదయం వేళల్లో జరిగితే ఇది మాత్రము రాత్రి వేళలలో జరుగుతూ ఉంటుంది. ఎందుకు రాత్రి వేళలలో జరుపుతారు? ఈ యొక్క పర్వదినం యొక్క ఆంతర్యం ఏమిటి? ప్రతిరోజు నిత్యం మన పనులలో మనం ఉంటాం, బిజీగా ఉంటాం. పని ఒత్తిడి వల్ల దైవనామ స్మరణ సరిగా చేయలేము. కాబట్టి ప్రత్యేకంగా రాత్రి వేళల్లో నిశ్శబ్దమైన సమయంలో ఆ యొక్క పరమేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకుంటే అందరూ నిశ్చితంగా తన మనసును ఏకాగ్రత చేసి అర్ధరాత్రి మేలుకొని ఆ పరమశివుని గనక సేవిస్తే సకల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దాన్నే జాగరణ అంటాం. మెలకువగా ఉండడం, అది యోగ నిద్రలో ఉండడం, భగవన్నామ సంకీర్తన చేయడం, భగవంతునిపై మనసును లగ్నము చేయడం. ఇకపోతే అభిషేకాల యొక్క ఆంతర్యం వేరు. మనం చేసే విధానంలో కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లింగాకారం, నిరాకార రూపం, ఒక రూపం అంటూ లేదు అతనికి. ఇలా గుండ్రగా ఉంటుందంటే శివలింగము. ఆ ఆకారములో దానిపైన అభిషేకిస్తాం మనం. రకరకాల పంచామృతాలు, రకరకాల పళ్ళరసాలు, రకరకాల తీర్థాలు, గంగా జలాలన్నీ అభిషేకిస్తూ ఉంటాం. దాని అంతరార్థం ఏమిటనంటే మన మనస్సును అతనిపై లగ్నం చేసి దేనిపైన ఆసక్తి ఉండకుండా మనం పోసే ద్రవ పదార్థాలే కానీ పంచామృతాలే కానీ అన్నీ జారిపోతూ ఉంటాయి. అంటే మన జీవితంలో ఉండబడే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని, లేదా మనకున్న కోరికలన్నీ కూడా పోవాలని, ఆ పరమేశ్వరుని యొక్క అతనిపైనే మన యొక్క మనస్సు లగ్నం కావాలని అభిషేకిస్తూ ఉంటాం. దాని యొక్క అంతరార్థం. ఆ సమయంలో మన కోరికలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ పరమేశ్వరునికి నీ గురించి తెలుసు. అతన్ని నమ్మిన వారికి కోరికలు అవసరం లేదు. అతనే అన్ని పనులు చేసి పెడతాడు కదా. ఏదో స్వల్పమైన కోరిక కోరడం ఎందుకు? అతనికి అన్నీ తెలుసు. భక్తితో గనక ఏమీ ఆశించకుండా ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఎవరైతే ఆరాధిస్తారో, ఆ పరమేశ్వరుని ఎవరైతే మనస్ఫూర్తిగా నువ్వు ఉన్నావని భావిస్తారో అతనే అన్ని చూసుకుంటాడు. దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు. హరహర మహాదేవ అంటాం. హరహర అంటే అన్నీ హరించు, కష్టాలు నష్టాలు అన్నీ హరించి నన్ను ప్రశాంతంగా ఉంచు మహాదేవ అని అంటాం. దాని తర్వాత శంభో శంకర. శంభో శంకర. శంభో అంటే సుఖము అని అర్థం ఉంది. శంకహర ఏ విధమైన అనుమానం లేకుండా నాకు సుఖాన్ని కలిగించేవాడా అనే అర్థం ఉంది. దాని అంతరార్థం అది. శంభో శంకర అంటే ఈ శంభో అన్న పదానికి సుఖము కలిగించువాడా అని, హర అంటే ఏ శంకర అంటే మనం ఏ శంకము అనుమానము లేకుండా శంకమును మన అనుమానాన్ని తొలగించేవాడా అనే అర్థం ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుని హరహర మహాదేవ శంభో శంకర అన్నిటినీ హరింపజేసి, పాపాలన్నీ హరింపజేసి నాకు ఆనందాన్ని కలిగించు అని చెప్పేస్తే సరిపోతుంది. అదే హరహర మహాదేవ శంభో శంకర. ఇకపోతే ఖగోళ శాస్త్రం ప్రకారంగా, జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడా ఈ పర్వదినానికి ఒక విశిష్టత కలిగి ఉన్నది. ఈ బహుళ చతుర్దశి నాడు మనకు ఖగోళంలో ఒక వింత జరుగుతుంది.
గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. ఆ క్రమ పద్ధతిలో ఉన్న గ్రహాలు మనకు ఉదయం పూట సరిగా కనబడవు, రాత్రి వేళల్లోనే కనబడుతూ ఉంటాయి. వాటి యొక్క కాంతి ప్రసరించి మన శరీరం పైన పడుతుంది. దాన్ని కాస్మిక్ కిరణాలు అంటారు. ఆ కాస్మిక్ కిరణాల వల్ల నీలో అంతర్లీనంగా దాగి ఉన్న రుగ్మతలన్నీ తొలగించి నీలో అతీతమైన శక్తిని కలిగింపజేసేది ఆ గ్రహాలు. అందుకే ఈ మాఘ బహుళ చతుర్దశి నాడు పెద్దలందరూ కూడా చెప్పారు ఏమని, మీరు శివరాత్రి జాగారాన్ని చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దాని ఆంతర్యం నీ భక్తితో పాటు నీకు ముక్తితో పాటు ఆ గ్రహాల యొక్క ప్రభావం నీ పైన పడి నీలోని రుగ్మతలన్నీ తొలగిపోతాయనే ఉద్దేశంతో పెద్దలు చెప్పారు. అందుకనే శివరాత్రి నాడు మన శివనామ సంకీర్తన చేసుకుంటూ జాగరణ ఉంటూ గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతూ ఉంటూ మనసును ప్రశాంతంగా చేసుకొని ఉండాలి. ఇకపోతే ఉపవాసము. ఈ ఉపవాసం అనే అర్థానికి నిరర్ధకంగా తినకుండా ఉండవని అర్థం కాదు. ఉపవాసం అనే అర్థం అంటే ఏమిటనంటే భగవంతుని చేరువగా ఉండడం, భగవంతుని దగ్గరగా ఉండడం, భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధించడం, నీ హృదయంలో భగవంతుని నిలపడం. ఆ దేవాలయానికి వెళ్ళినా ఏదో మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వివిధ రకాల దేవాలయాన్ని సందర్శిస్తాం, పర్వాలేదు, ఏ దేవాలయాన్ని సందర్శించినా పర్వాలేదు, కానీ నీ మనస్సు ఆ భగవంతుని పైన ఉండాలి. అంతేకాని ఉపవాసం అంటే నిరర్ధకంగా ఉండడం కాదు. కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా మన జీవాత్మని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకనంటే భగవంతునిపై మనసు లగ్నం చేయాలంటే ఈ శరీరం సహకరించాలి. దానికి ఇతోధికంగా ఇంతో అంతో కొంత తీసుకుంటూ ఉండాలి. లేకపోతే నిరర్ధకమైన శరీరాన్ని కనుక కలిగి ఉండేది ఉంటే ఏ పదార్థం కూడా మనం తీసుకోకుండా ఉండేదంటే మన నిగ్రహ శక్తి మనకు కలిగి ఉండదు. అది యోగులకే సాధ్యం. ఉపవాసం అనే అర్థానికి మాత్రం ఖచ్చితంగా చెప్పవలసింది ఏమిటి, భగవంతునికి చేరువుగా ఉండవనే అర్థాన్ని ఇస్తుంది. దానికి మన రకరకాల ఆహార పదార్థాలు కూడా మనం ఎంచుకున్నాం. అందులో సాత్వికమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందుకే కందమూలాలను ఇచ్చారు, పళ్ళు ఆ రోజు అవి తీసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ సూర్యోదయంత వరకు ఈ ఉపవాస దీక్షని చేసి అప్పుడు కానీ మన యొక్క వ్రతాన్ని ముగించుకోవాలి. అప్పుడు మనం పడుకోవాలి. ఇది శివరాత్రి యొక్క మహత్యం యొక్క కథ. ఇకపోతే చిన్న పురాణాల ఆధారంగా ఒక కథ ఉంది. ఏమిటి అని అంటే, ఒక బోయవాడు వేటకని బయలుదేరి అతనికి ఏది దొరకక, ఏ ఒక మృగము దొరకక, ఏ ఒక పక్షి దొరకక అర్ధరాత్రి అయిపోయింది. ఆ అర్ధరాత్రి వేళలో సింహాలు పుల్ల గర్జనలు విని ఒక చెట్టుపైకి ఎక్కాడట. ఆ చెట్టుపైకి ఎక్కి తెల్లవారుజామున వెళ్దాం అనుకున్నాడు. కొనుకుపాటు పడుతూ ఉన్నాడు. అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అంటే 12 గంటలు అయిపోయింది. ఏమి తోచక ఒక్కొక్క ఆకుడు తెప్పి కింద పడేస్తున్నాడట. ఆ కింద శివలింగం ఉంది. ఆ శివలింగం పైన ఈ ఆకులు పడిపోయాయి. ఆ చలికి అతను ఉషో ఉషో శివ 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 అంటున్నాడట. అతనికి ఆ అర్థము తెలియదు. అయినా ఆ యొక్క ఫలము అతను తెలియకుండా చేసిన ఆ మారడి యొక్క దళాలన్నీ కూడా ఆ శంకరుని పైన పడ్డాయట. దానివల్ల ఆ శివుడు సంతోషించి, ఏ భావన లేకుండా నన్ను అర్చిస్తున్నాడు వీడు, ఏ స్వార్థము లేకుండా నన్ను అర్చిస్తున్నాడు వీడు అని చెప్పేసి మోక్షాన్ని ప్రసాదించాడట. కాబట్టి శివరాత్రి యొక్క మహత్యం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి జాగరణ చేస్తూ దైవ సాన్నిధ్యాన్ని పొందుతూ పరమ శక్తివంతమైన పరమశివుణ్ణి మీ మనసును లగ్నం చేసి చేయండి. మీకు అన్ని ఆపదలు తొలగిపోతాయి. ఇది శివరాత్రి యొక్క మహత్యం. ఉంటానండి. ఈ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.